తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ ఎటువంటి పెండింగ్ బిల్లులను కూడా ఉంచకూడదన్నట్టుగా ఆమోదం పొందిన తర్వాత పరిగణించాలంటూ సంచలన తీర్పు వెలువరించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని స్పష్టం చేసింది. కోర్టు ఇక కీలక బిల్లును అసమ్మతి తెలపకుండా పెండింగ్లో ఉంచడం చట్టవిరుద్ధమని పేర్కొంది. శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ రిజర్వ్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ స్టాలిన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ జేబీ పర్దివాలా అలాగే ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం తాజాగా విచారించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యను తప్పుబట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదం పంపినటువంటి బిల్లులకు గవర్నర్ అనుమతి ఇవ్వాలని, ఏదైనా అభ్యంతరం ఉంటే పునఃపరిశీలనకు తిప్పి పంపాలని పేర్కొంది. అలా కాకుండా రిజర్వ్లో పెట్టుకోవడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అందుకే ఆ 10 బిల్లులను గవర్నర్కు తిరిగి సమర్పించిన నాటి నుంచి వాటికి క్లియరెన్స్ దక్కినట్టుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇక ఈ తీర్పును చరిత్రాత్మకంగా అభివర్ణించారు. గుడ్ న్యూస్ అంటూ సుప్రీంకోర్టు తీర్పుపై శాసనసభలో ప్రకటన చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇది తమిళనాడుకి కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు భారీ విజయమని పేర్కొన్నారు. రాష్ట్రాల స్వయం పాలన, సమైక్య స్ఫూర్తి కోసం డిఎంకే పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 2020 నుంచి 2023 వరకు సుమారు 12 బిల్లులను గవర్నర్ అనుమతి కోసం పంపింది తమిళనాడు అసెంబ్లీ. ఇందులో 2 బిల్లులను 2023 నవంబర్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన గవర్నర్ ఆర్ఎన్ రవి మిగిలిన 10 బిల్లులను రిజర్వ్లో పెట్టారు. శాసనసభ ఈ బిల్లులను మళ్లీ ఆమోదించి పంపిన గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.